దళిత నాయకులు మాలపాటి రత్నాకర్ ఆధ్వర్యంలో పట్టణ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, భారత స్వాతంత్రం అనంతరం మన హక్కుల కోసం రాజ్యాంగం రచించి మనకు అందించటం ఒక వరమని, ఈ రోజున దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వాతంత్రం అనుభవిస్తున్నారంటే ఆ మహనీయుని త్యాగ ఫలితమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ హుస్సేన్, మాజీ జడ్పీటీసీ గనిపల్లి శ్యామ్, న్యాయవాది కత్తి చలమరాజ్, ఎస్బీఐ రిటైర్డ్ మేనేజర్ ముక్తిపూడి వరప్రసాద్, బంకా జయనాజ్ కుమార్, కర్ర కోటేశ్వరరావు, చిటిమాల ప్రసాద్, సిపిఐ నాయకులు రమణారెడ్డి, నాసర్ సైదా, దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆయనను స్మరించుకుంటున్నాం. భారత స్వాతంత్రం అనంతరం మన హక్కుల కోసం ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు మనకిచ్చిన వరం రాజ్యాంగం. ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛ, స్వాతంత్రాలతో సౌభ్రాతృత్వం నెలకొల్పుతూ పౌరులు జీవిస్తున్నారంటే ప్రతి ఒక్కరికి స్త్రీ పురుష భేదం లేకుండా, కులమత భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా, వర్ణ భేదం లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు సమాన హక్కులు అనుభవించడానికి ఆ రాజ్యాంగం మనకు ఒక గొప్ప వరం ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఆ రాజ్యాంగ ఫలాలు మనకు అందకుండా ఆ రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్ని నిర్వీర్యం చేసేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రల్ని ప్రతి ఒక్క పౌరుడు సంఘటితంగా కుల, మత, ప్రాంత, పార్టీ భేదం లేకుండా ఎదుర్కోవాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా పాలకులు అవలంబిస్తున్న విధానాలు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఆ వ్యవస్థలు మనకు అందించాల్సిన ఫలాలను మనకు అందకుండా ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. కాబట్టి ఆ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా నడుం బిగించి, ఇందులో పార్టీ భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, ప్రాంత భేదం లేదు. ఎందుకంటే మనమందరం కూడా ఐకమత్యంగా ఉన్నప్పుడే, మనమందరం కూడా సంఘటితంగా ఉన్నప్పుడే, మనమందరం కూడా అన్యాయాల్ని నిర్భయంగా ప్రశ్నించగలిగినప్పుడే మన రాజ్యాంగ పరిరక్షణ, మన హక్కుల పరిరక్షణ జరుగుతుంది. అప్పుడే మనం ఆ అంబేద్కర్కి, ఆ మహనీయుడికి ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మంచి స్టూడెంట్స్ బాగా చదువుకుంటాడని ఎంకరేజ్మెంట్ చేస్తే ఆ గురువు గారికి విశ్వాసంతో ఆయన చదువు పూర్తయిన తర్వాత చదువుకునే రోజుల్లోనే భీమరావు అనే పేరు పెట్టుకొని ఆయన గురువుల్ని గౌరవించిన వ్యక్తి. ఈనాడు భారతదేశంలో మనం చెప్తూ ఉన్నాం, ఆయన ఉద్యోగం చేసే రోజుల్లో ఆయన తోటి టీచర్స్, లెక్చర్స్ కూడా ఆయన గ్లాసు ముంచి మంచినీళ్ళు తాగితే నువ్వు ఇక్కడ తాగటానికి లేదు, ఇంటి నుంచే మంచినీళ్ళు తెచ్చుకోమని చెప్పారు. ఆయన దాని చిరునవ్వులతోటి మీరు దీన్ని కూడా కలుషితమైపోతే ఒక మంచి స్లోగన్ చెప్పి ఈ నీటిని కూడా పరిశుభ్రం చేసుకుంటారు కదా, మీరు ఆ రకంగా పరిశుభ్రం చేసుకొని తాగండి, అంతగా బాధపడితే మీరు ఇళ్లలో గుంట నీళ్లు తెచ్చుకోండి అని చెప్పాడు. అందుకని ఆ రోజుల నుంచి మీరు దాన్ని పడగొడుతున్నారు. హిందువుల హక్కులు మీరు కాపాడుతున్నారా? హిందువుల ఓట్ల కోసం హిందువుల మనుషులు చెప్తున్నారని చెప్పని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే రోజు బాబ్రీ మసీదుని కూలగొట్టిన రోజు కూడా ఈరోజు డిసెంబర్ 6వ తారీఖు మైనార్టీ సంబంధించి వాళ్ళ హక్కులని, వాళ్ళ స్వేచ్ఛని భగ్నం చేసిన రోజు కూడా ఇదే అని చెప్పని మేము నిరసన తెలియజేస్తూ అంబేద్కర్ గారి ఆశయాల కోసం మేము ఎంతకైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు రత్నాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ముగిస్తున్నాను. మన దేశంలో ఉన్నటువంటి భారత పౌరులందరికీ కూడా చాలా ఉన్నతమైనవిగా ఉన్నవి. కాకపోతే అవి నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి
మరి కొద్దిగా అలసత్వం నేను నిరసిస్తున్నాను. ఇలాగా రాజ్యాంగాన్ని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పదోన్నతులు అవుతుందంటే దానికి ప్రధాన కారణం బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఆ మూలాలని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా అనుభవిస్తున్నారు. వారు రచించిన ఆ రాజ్యాంగం ద్వారాగానే రిజర్వేషన్ల ద్వారాగా ఉద్యోగాలు కానీ రాజకీయ మరి తన ప్రాణాలను పణంగా పెట్టి మరి రాజ్యాంగాన్ని రచించి ఈ భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి కూడా, ఒక మనుషులకే కాదు ప్రతి ప్రాణికి మరి మొలుస్తున్న మొక్కకు కూడా హక్కును కలుగజేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజున మరి ఇటువంటి వర్ధంతులు ఎన్నో మనం జరుపుకుంటున్నాం. కానీ ఆయన కోరిక ఒకటే. ఇవాళ వెనుకబడిన వర్గాలకు నేను ఒకటే పిలుపునిస్తున్నాను. కళ్ళు తెరిస్తేనే భవిష్యత్తు కాదు. వెనుకబడిన వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆయన కోరిక ఏదైతే ఉందో, వెనుకబడిన వర్గాలు జాతి నా జాతి ఎప్పుడైతే సమాజాల్లో సమాన హక్కులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఎంతో కొంత భారతదేశంలో అభివృద్ధి అనేది జరుగుతుందంటే, ఎంతో కొంత హక్కులు అనేవి ఈ రోజున అమల్లో ఉన్నాయంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే. కాబట్టి ఈ రోజున రిజర్వేషన్తో పాటు మరి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సమానత్వ హక్కుల్ని సాధించే దిశలో ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వదిలిపోయిన లక్ష్యాలని మనందరం కూడా మరి స్ఫూర్తి ప్రదాతలుగా తీసుకొని దాన్ని చేరుకునే విధంగా మనందరం కూడా పాటుపడాలని చెప్పేసి